సింపుల్గా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినేయగలిగే మంచి హెల్దీ ఐటమ్ అండి ఇది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ తినాలంటే ఇష్టం లేకుండా కష్టపడుతూ తినాల్సిన అవసరం లేదండి. ఇలా ప్రిపేర్ చేసి పెడితే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మనం తినే ఫుడ్ హెల్దీగా ఉండాలి, అలాగే టేస్టీగా ఉండాలి అంటే మంచి ఆప్షన్ అండి ఇది. ఈ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ తీసుకోవచ్చు. ముందుగా బంగాళదుంప చెక్కు తీసి పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయ ఒలిచి పెట్టుకుంటున్నాను. ఈ ఆమ్లెట్ ప్రిపరేషన్ కోసం ఒక ఉల్లిపాయ, ఒక బంగాళదుంప, అలాగే 2 గుడ్లు, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువ తినగలను అనుకుంటే ఇంకొక పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పై చెక్కు తీసి పెట్టుకున్న బంగాళదుంపని ఈ విధంగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు నెయ్యి కానీ, బటర్ కానీ, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మెల్ట్ అవుతుంది కదా, మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసి 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మగ్గించుకుంటున్నాను. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు ఎగ్ మిక్స్చర్ రెడీ చేసుకుందాం. వలిచి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా, సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆమ్లెట్స్లోకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఫైన్ చాప్ చేసుకుంటేనే బాగుంటుందండి. అలాగే ఇందులో క్యారెట్, కొత్తిమీర లాంటివన్నీ సన్నగా తరిగి వేసుకోవచ్చండి. కాకపోతే ఇది పొటాటో ఆమ్లెట్ అని చెప్పాను కదా, అందుకే ఉల్లిపాయ, పచ్చిమిర్చితో పాటు ఓన్లీ పొటాటోస్ ఒకటి వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి తరగంతా ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఈ పొటాటో ఆమ్లెట్ వేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. సింపుల్గా వేసేసుకోవచ్చు, 5 మినిట్స్లో అయిపోతుంది. మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకునే లోపు బంగాళదుంపల్ని ఫ్రైకి పెట్టుకున్నాం కాబట్టి ప్రాసెస్ ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేసుకున్న బౌల్లోకి 2 గుడ్లు తీసుకొని పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఒక్కొక్కటిగా వేయాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, అలాగే కారం, పసుపు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి కూడా వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా బీట్ చేయాలి. ఇప్పుడు కొంచెం పాలు పోసి మళ్ళీ బీట్ చేస్తున్నాను. ఇలా పాలు పోసి బీట్ చేయడం వల్ల మనం వేసుకునే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుందండి. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమం అంతా ప్యాన్లో ఫ్రై అవుతున్న బంగాళదుంప ముక్కల పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని ఇలా వేసుకోవచ్చు, లేదంటే మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలోకి ఫ్రై అయిన బంగాళదుంప ముక్కలన్నింటినీ వేసి మొత్తం కలిపి ప్యాన్లో వేయచ్చు. అలా కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఈ విధంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసిన ఆమ్లెట్ చుట్టూ ఆయిల్ వేసుకుని లిడ్తో క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుని 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆమ్లెట్ ఇలా ఉంది. ఈ ఆమ్లెట్ బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి, అందుకే ఒకసారి చెక్ చేసి ఇంకొంచెం సేపు ప్యాన్లోనే ఉంచేసాను. ఇంకొక 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాం. కొత్తిమీర ఆకుల్ని మాత్రం తెంపి ఆమ్లెట్ పైనుంచి వేసుకుంటున్నాను. ఈ విధంగా స్పాచులాతో టర్న్ చేయడానికి చూసినప్పుడు ఆమ్లెట్ ఈజీగా మూవ్ అవ్వాలండి, అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. ఈ టేస్టీ ఆమ్లెట్లో ఉన్న బంగాళదుంపల్లో పుష్కలంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, అలాగే ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది. ఈ ఆమ్లెట్ ఒక్కటి తింటే చాలు, తిన్న వెంటనే ఎనర్జీని ఇస్తుంది, అలాగే పొట్టంతా ఫిల్లింగ్గా ఉండి చాలాసేపటి వరకు ఆకలి కూడా వేయదు. దీన్ని ఒక మంచి సాటిస్ఫైయింగ్ రెసిపీగా చెప్పుకోవచ్చు. నేను క్వశ్చన్స్ అడిగి చాలా రోజులైంది కదా, ఈ వీడియోలో ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక రైతు దగ్గర 16 ఆవులు ఉన్నాయి. అందులో 9 ఆవులు తప్ప మిగతావన్నీ దొంగలెత్తుకెళ్ళిపోయారు. అయితే రైతు దగ్గర ఇప్పుడు మిగిలిన ఆవులు ఎన్ని? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఒకసారి నా వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను చూస్తాను. అలాగే నా రెసిపీస్ నచ్చి, నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.